మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు. అలానే మంచి చేసేప్పుడు చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు రైట్ 39, 40, 42 సోదర సోదరులకు అందరికీ విజ్ఞప్తి, ఏదైతే ప్రచారాలతో ముందో దాని ముందుకు వస్తారని మనవి చేస్తా ఉన్నాం. అందరు పిలిచి అక్కలు పిలిచాడు. 60 లోపల ఉన్న వాళ్ళంతా కూడా 18,000 రూపాయల 18,150 ఇస్తా ఉన్నాడమ్మా. అదే కాకుండా 60 లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అదే కాకుండా దాదాపుగా 10,000 మంది స్థలాలు కేటాయించిన ఆధ్వర్యంలో ఇండ్లు కూడా కట్టిస్తా ఉన్నాం. అదే కాకుండా ఆటో వాళ్ళకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, టైలర్లకి అంతా కూడా 10,000 ఇస్తా ఉన్నాం ఆర్థికంగా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. అదే కాకుండా ప్రతి వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చి ఈ 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేశారు. 5 ఏళ్ళు విడిపోయిన తర్వాత చేశారు. ఏ ఒక్కటైనా చెప్పుకునే దానికి ఉందే అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు. ఒక్క సెంటు భూమి పేద ప్రజలకి లేదు. ఒక ఇల్లు కూడా కట్టి లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన 14 ఏళ్ళు పరిపాలిస్తున్నారు కానీ ఏ ఒక్కటి కూడా ఆయన చేసింది ఏమిలే. అది బాగా గమనించాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 ఏళ్ళైనా అనుభవిస్తుందని చెప్పేసి ఆయనకు అధికారాన్ని ఇస్తే ఈ 3 లక్షల కోట్లు ఎక్కడ పోయినా తెలియదు. అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు. అవినీతి దాదాపుగా 6 లక్షల కోట్లు దోచుకున్నాడు ఈ రాష్ట్రాన్ని. కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చేసే తప్పని తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విధమైన ఇలాంటి చంద్రబాబునే తరం కొట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేనిఫెస్టో తీసుకొచ్చాడు. అంటే రామారావుని వెన్నుపోటు పొడిచాడు. అది తప్ప ఆయన బిరుదులు ఏమి లేవని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పిలిచాడు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని 5 లక్షల నుంచి 20 లక్షలు చేశాడు. అమ్మఒడి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా తల్లి. ఏదున్నా కూడా బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే గ్యాస్ ధర పెంచినారు, పెట్రోల్ ధర పెంచినారు. ఇవన్నీ పెంచి ఈ రోజు వచ్చే క్యాండిడేట్ నిలబడ్డాడు. 3 జెండాలు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి జెండా ఒక్కటే అని చెప్పేసి ఎంతో తెలుసు. ఎందుకంటే సింహం సింగల్ గానే వస్తుంది, తోడే గుంపులుగా వస్తాయి. ఇది పరిస్థితి. ఏదున్నా పేదల పక్షాలు మీరంతా ఉన్నారు. మీరున్నారని నమ్మకం జగన్మోహన్ రెడ్డి చాలా ఉంది. మహిళలు నా వైపు ఉన్నారు. చంద్రబాబు एक शॉट फोटो మాయ మాటలు చెప్పి ఆయన ఎంత నైస్గా చెప్తా అంటే చాలా నైస్గా చెప్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచనన్నీ వేరే. ఆయన డాక్టర్గా, డెంటల్ డాక్టర్గా దాదాపుగా 124 బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. ఆడోళ్ళని వరుసపరుచుకుంటాడు. 5 మంది పెండ్లాలు ఉన్నారు ఆయనకి.
ఇలాంటి వాడు మన క్యాండిడేట్ గా వచ్చిన తలదించుకుంటా ఉన్నాం. ఇలాంటి మూర్ఖుడిని మేము నమ్మద్దండి చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంటా. ఏదున్నా కూడా బీసీలు అడ్డం పెట్టుకుని నేను బీసీ వర్గానికి చెందినవాడు ఒక డాక్టర్ గా వచ్చిన ఓటేయమంటాడు. నువ్వు ఎవడయ్యా? నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే చదువుకున్నా, నీవు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి నాకు ఓటేయమని చెప్పి అసలు అడిగే పరిస్థితి ఉండొచ్చు. కానీ మా వాళ్ళంతా ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా నీవంతా కూడా మేకం ఉన్న పులి, నువ్వు ఏదున్నా కూడా చూసేదానికి అమాయకంగా ఉంటావు. బయటంతా నువ్వు లోపలంతా కూడా మా పులి బుద్ధులే ఉన్నాయి చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి వాళ్ళు నమ్మద్దండి చెప్పేసి మాత్రం ఏందో చెప్పడం జరుగుతా ఉందన్నాం. ఏదున్నా కూడా ఏం చెప్తానంటే ఏం చేస్తానో చెప్పడం లే, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. నీకింద ఎక్కువ రెచ్చగొడతాం, ఎలాంటి సమస్య లేదు. నీలాంటి నీచమైన రాజకీయ ఉన్నాడంటే మాకు అవసరం లేదని చెప్పేసి కూడా మా ప్రజలు చెప్తా ఉన్నారు, చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా నీ ఆలోచన అంతా కూడా ఏదున్నా ఇక్కడ నీవు ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు, అప్పుడే అయిపోయినా చెప్పుకుంటా ఉన్నావు. అంటే ప్రజల ఓట్లు లేకుంటేనే నువ్వు అయిపోయినా చెప్పుకుంటా ఉన్నావు. ప్రజలు మే 13వ తారీఖున తరిమి తంతారని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళు మా ఆలోచన రాణించే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ, బీజేపీ అంటేనే విభజించి పాలించే పార్టీ. ఏ రకంగా కూడా ఈ ఆదరణ ప్రశాంతతని ఉండించే పరిస్థితి లేదు. ఏదున్నా అలజడి సృష్టించడానికి ఈ మానవుడు వచ్చినాడు. ఇలాంటి వాడిని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆదోళనలో డెవలప్మెంట్ లేదంటారు వీళ్ళంతా కూడా. డెవలప్మెంట్ అంటే ఏమి అనేది వాళ్ళని అడుగుతా ఉన్నా. ఈరోజు డెవలప్మెంట్ అంటే గడప గడప తిరిగినా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 40 లక్షలతో డెవలప్మెంట్ చేసినాం, వార్డు చేసినాం. అదే కాకుండా దాదాపుగా 80 లక్షలు మన నాగరాజు వాళ్ళు చేసినాం. వీళ్ళ వాళ్ళు మన 70 లక్షల రూపాయలు వీళ్ళ వాళ్ళు చేసినాం. ఈ రకంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్న పరిస్థితి ఈ ఆదరణలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా స్పందిస్తాం, ఏది కావాలన్నా కూడా మేము మీకు అండగా నిలబడతా ఉన్నాం. ఏ సమస్య తీసుకొచ్చినా కూడా పరిష్కరిస్తా ఉన్నాం. ఇది మా పద్ధతి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి వెనకబడి ప్రాంతం అని చెప్పేసి ఉద్దేశంతో మనకి మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు. దాదాపుగా 475 కోట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చాడమ్మా. అదే ఈ రోజు ఎక్కడికి కూడా మన వైద్యపరంగా ఎక్కడికి పోకుండా జగన్మోహన్ రెడ్డి ఆదోళనలో ఏర్పాటు చేస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మేమంతా చెప్పినాం, సార్ మా వెనకబడి ప్రాంతం కాబట్టి మా ఆడవాళ్ళందరూ కూడా వైద్యపరంగా మన వాళ్ళు ఎవరైనా కానీ వైద్యపరంగా ఇబ్బంది అయితే కర్నూలు పోవాల్సి వస్తా ఉంది, మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని చెప్తే దాదాపుగా మెడికల్ కాలేజ్ 470తో కట్టిస్తా ఉన్నాం. అది కూడా జరుగుతా ఉంది. బైపాస్ రోడ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు. మళ్ళీ ఇవన్నీ డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉన్నాను. పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాడు. అదే కాకుండా మైనార్టీల పరంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తా ఉన్నాడు. ఆరేకల్లో ఐటీఐ కాలేజ్ ఏర్పాటైంది. అదే కాకుండా ఉర్దూ కాలేజ్ కూడా మహిళల కోసం కట్టిస్తా ఉన్నాం. ఈ రోజు ఈద్గా కట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగంగానే ముందుకు పోతున్న పరిస్థితి. మనం ఉంటే డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనపడదు. ఎంతసేపు ఉన్నా నాకు టికెట్ రాదని చెప్పేసి ప్రయత్నం చేశారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 5 మంది టికెట్ కోసం ఆశించిన వాళ్ళు ఉంటే ఆ 5 మంది కూడా నా గురించి తప్పుడు ప్రచారమే చేసినారు. కానీ ఏ విధంగా టికెట్ రాదని ప్రయత్నం చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే. టికెట్ నాకే ఇచ్చి ఈ రోజు మీ ముందు నిలబడి మీకు సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ నాకు అవకాశం కల్పించా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా తల్లి ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి నీచమైన వాళ్ళని నమ్మద్దండి. ఒకటి రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు వేయాలి. ఒకటి ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో మనమంతా కూడా మన ఆదోని కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని చెప్తా ఉన్నాడు. ఏదున్నా ఏం చెప్తా ఉన్నాడంటే బీసీ వర్గానికి సపోర్ట్ చేయండి, బీసీలకు మగతనం లేదని చెప్పేసి చెప్పడం పరిస్థితి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అన్ని స్కీములు కూడా కొనసాగుతాయి. నాడు నేడుకుంటే స్కూల్ బాగైనాయి, హాస్పిటల్ బాగైనాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటారు. అన్ని రకాలుగా మన ఆదోని డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కూడా వెనకడిగే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉందమ్మా. ఒకటే చెప్తా ఉన్నాను, గడప గడప తిరిగినప్పుడు చాలా మంది స్థలాలు అడిగినారు, సార్ ఇంకా మాకు స్థలాలు రాలేదని చెప్పేసి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, అమ్మవారి గుడి ముందు మాట్లాడి నిలబడి మీకేం చెప్తానంటే స్థలాలు లేని వాళ్ళు కూడా స్థలాలు కేటాయిస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతామని చెప్పేసి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానమ్మా. ఏదన్నా కూడా ఒకటి రూమర్ వస్తా ఉంది, ఎందుకంటే వీవర్స్ అంటే సకల సాలే వాళ్ళు అంతా కూడా బీజేపీ కోటిస్తామని చెప్పేసి అలాంటి పరిస్థితి రూమర్ పుట్టిస్తా ఉన్నారు. ఎందుకంటే అలాంటి తప్పు చేయొద్దంట ఎవరైనా కానీ. ఏదన్నా కూడా ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా కూడా మన ఆదోనికి సంబంధించిన మీకు లోకల్లో కోటేసుకొని. కానీ గతంలో మనమంతా చూసాం,
ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు కొడుకు నిలబడినాడు ఆధ్వర్యకి 99లో. ఆ లోకల్ కాదు నాన్ లోకల్ అని చెప్పేసి ఓటు కూడా వేయలేరు. 16,500 ఓడిచ్చారు. మళ్ళీ ఇక చిత్తూరు నుంచి వచ్చి ఒక డాక్టర్ గా అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏ రకంగా ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడో గమనించుకోండి. అలాంటి వాడిని తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ ఏ రకంగా కూడా ఎవరికి సాయం చేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మన డబ్బు మనకి ఇచ్చేకే, మనం కట్టే డబ్బు మనకి ఇచ్చేకే సతాయిస్తా ఉండే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఏది కూడా అలజడి కారాదు. ఏదున్నా కూడా ప్రశాంతంగా బతకల్లా. గతంలో మనకు తెలుసు 2011లో కూడా గలాట్లు అయినాయి. 2000 హిందూ ముస్లింకి అలాట్ అయితే కూడా ఆ రోజుల్లో దాదాపుగా 875 మంది మీద కేసు పెట్టారమ్మా. ఆ పరిస్థితుల్లో చాలా మంది చాలా సార్లు బాధపడి నా దృష్టికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 వచ్చినప్పుడు ఆ కేసులోని తొలగించాల్సిందని చెప్పిన. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. ఏ ఒక్క కేసు కూడా తొలగించినా దాదాపుగా హిందువులు ముస్లింస్ అంతా కూడా ఆ కేసులో ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా మనం వచ్చినాక జీవో పాస్ చేసి ఆ కేసులని తొలగించామని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతా ఉంది. ఇది మన పద్ధతి. మనకు ఉన్న కష్టాన్ని తొలగించే విషయంలో వెనకడికేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్తా ఉన్నామా. ఏదున్నా ఈరోజు 2వ తారీఖు, ఇంకా 11 రోజులు టైం ఉంది. మే 13వ తారీఖున ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి 2 ఓటేసి గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఒకటి, ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుందా లేదా? తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఫ్యాన్ చూసుకుంటే నిద్రపోవాల. ఏదున్నా ఫ్యాన్ లేదా నిద్రపోయే పరిస్థితి ఏ పార్టీ వాళ్ళు లేదు. మన పార్టీ ఫ్యాన్ గుర్తు కిందే అందరూ కూడా చల్లగా నిద్రపోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఒకటి, ఇంకా సైకిల్ దొక్కితే ఆయాసం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, అంటే మందు కొట్టే మనకి వస్తుంది. ఏతే గాని ఈ పువ్వు కమలం పువ్వు అంటారు, సంతోషమే. ఎన్ని రోజులు ఉంటుంది కమలం పువ్వు? వాడిపోతుంది, ఎగిరిపోతాయి రెక్కలన్నీ కూడా. ఆ పరిస్థితి ఈ రోజు కమలం పువ్వుతో వస్తా ఉన్నాడు. ఇలాంటి పువ్వు ఎంతసేపు ఉండదు కాబట్టి మన ఫ్యాన్ కి గాలికి రెక్కలు కట్టుకుపోతాయని చెప్పేసి కూడా ఈ ఫ్యాన్ ఉండదు, గ్లాస్ ఉండదు, ఈ పువ్వు ఉండదు. ఏది కూడా మన ఫ్యాన్ ద్వారా అన్ని గాలి కొట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఇంత పెద్ద ఎత్తున నిజంగా మహిళలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కౌన్సిలర్లు కూడా బాగా ఇక్కడ గ్యాదర్ చేశారు కాబట్టి ఈ విధంగానే మళ్ళా వాళ్ళతో ఉంటూ రేపు వాళ్ళలో తిరుగుతూ మన గుర్తు చెప్తూ మాది 4వ నంబర్ అమ్మ, 4వ నంబర్ మంది, 4వ నంబర్ గుర్తు మంది ఫ్యాన్ గుర్తు. బాగా ఈ విషయాన్ని అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అభిమానులంతా కలిసి మహిళల పరంగా ఇంటికి తిరిగి 4వ గుర్తు మనకి ఫ్యాన్ గుర్తు ఉంది కాబట్టి మన ఫోటో ఉంది, మన ఫ్యాన్ గుర్తు ఉంది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి మేము అందరూ చెప్తా ఉన్నాను. రేపు డబ్బుతో వస్తారు వాళ్ళు. ఎవరైతే ఇప్పుడు కమలం పార్టీ తరఫున బీజేపీ పార్టీ నిలబడినాడో డబ్బుతో వస్తాడు. డబ్బుతో కొంటామనే ధైర్యం ఉంది. ఏదున్నా కూడా డబ్బు తీసుకోండి. వాళ్ళు ఎట్టిగా సంపాదించిన డబ్బులు ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎందుకంటే కోట్లు సంపాదించినాడు, పేదల కొట్టి కోట్లు సంపాదించినాడు, పళ్ళు పెట్టుకునేదానికి లక్షలు తీసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో దోపిడీదారుని వదలొద్దండి. డబ్బు ఇస్తే తీసుకోండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఏదున్నా కూడా మా సహకారంతో కూడా మేము ఏదున్నా కూడా ఎలక్షన్ లో ఏం చేయాలో మీకు చేస్తాం. మేము చేసేదో మీకు చేస్తాం. మళ్ళీ ఎందుకంటే పనులు పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా మన పార్టీ తరఫున కూడా అన్ని సహకారం ఇస్తాం. ఏదున్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తే తీసుకోండి. 2 ఓట్లు ఫ్యాన్ కేసి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఏ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రోజు మా ద్వారా మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకొని రేపు జరగబోయే ఎలక్షన్ లో మీరంతా కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేటేసి గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందమ్మా. మంచి మెజార్టీ కావాలి. వార్డులో కూడా ఈ 3 వార్డులు కూడా మంచి మెజార్టీ వస్తే తప్పకుండా ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆదంలో రోడ్డు విడుదల చేసే కార్యక్రమాలు ఉన్నాయి. తాగునీటి సమస్యలు కూడా ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చా అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ మీకు అందుబాటులో ఉంటాం. మీ సమస్య వింటాం. ఈయనకి రాజకీయం తెలియదు, ఈ వచ్చిన వారికి ప్రజలంటే ఏమో తెలియదు, ప్రభుత్వం అంటే ఏమో తెలియదు. ఇలాంటి నాయకులు నమ్మద్దండి అని చెప్పేసి మీ అందరూ కూడా మరోసారి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మహిళా సోదరులకి, ఈ కౌన్సిలర్లకి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకి, అభిమానులకి ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 2 ఓట్లు ఫ్యాన్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో
అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.